ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు ఎవరికీ నచ్చరు. ఎవరైతే మాయమాటలు చెప్పి మోసం చేస్తారో వాళ్ళే అందరికీ నచ్చుతారు. వాళ్ళకే విలువ ఎక్కువ. సాహసం చెయ్యలేని ప్రేమ ఎడారిలో కనిపించే ఎండమావి లాంటిది. కంటితో చూస్తే దొరుకుతుంది అనుకుంటాం, కానీ మనస్సు దగ్గరికి మాత్రం దరి చేరదు. ఈ నిద్ర చాలా విచిత్రమైనది. వస్తే అన్నీ మర్చిపోయేలా చేస్తుంది, రాకపోతే అన్నీ గుర్తొచ్చేలా చేస్తుంది. ఈ కలియుగంలో కొడుకుని రాముడిలా, కూతుర్ని దుర్గామాతలా పెంచాలి. నీవు కాని దాని గురించి ఆలోచించకు, అది నిన్ను కృంగదీస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు. అది నిన్ను అన్నిటి నుంచి విముక్తుడిని చేస్తుంది. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరవకూడదు. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. వాద వివాదాలు కొనసాగించినంత కాలం ఈ ప్రపంచంలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. సంసారంలో ఆలుమొగల గొడవల కంటే చెప్పుడు మాటలు విని కూలిపోయిన కాపురాలే ఎక్కువ. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఎడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే, ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఓ మనిషి ఒకరిని బ్రతికించలేనప్పుడు, ఒకరిని సంతోషపెట్టలేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా వృధా. కోరికలకు కట్టుబాట్లు ఉండాలి. అప్పుడే మనిషి జీవితానికి కట్టుబడి ఉంటాడు. మనిషిగా పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండడం ఇంకా అద్భుతం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు. మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా మనం ఎవరినీ మోసం చేయలేదని ధీమాగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెబుతుంది. ఎన్ని రోజులు పరిచయం అనేది ముఖ్యం కాదు, ఎంత అర్థం చేసుకున్నాం అనేది ముఖ్యం. చప్పుడు రాకుండా ముక్కలయ్యేది ఒక గుండె మాత్రమే. పగిలినట్టు తనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. కన్న కల ఒకటి, ఉన్న పరిస్థితి ఒకటి. పరిస్థితి చక్కబెట్టేసరికి కలకు కాలం చెల్లిపోతుంది. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. జీవితంలో అర్థం చేసుకునే మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది. తప్పు చేసి కూడా నిజాయితీపరులుగా చెలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ. నా దగ్గర నేర్చుకున్నవాడు నన్ను మించిపోతే సంతోషమే, కానీ నన్ను ముంచిపోతేనే దుఃఖం. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. ఆ పరాజయాలే జీవితాన్ని మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది కదా. మరిచిపోలేని మనుషులు, వదిలేయలేని బంధాలు జీవితంలో కొన్నే ఉంటాయి. మనకు ప్రాణమైన వాళ్ళు మన ప్రక్కన లేకపోతే ఆ బ్రతుకు ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన ఎప్పటికీ బలంగా నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు. అజ్ఞానం, అశ్రద్ధ, అనుమానం మనిషిని పాడు చేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులుండవు. తెల్లవారితే మనం బ్రతికి ఉంటామో లేదో తెలియకపోయినా రాత్రి అల్లారం పెట్టుకొని పడుకుంటామే, దాన్నే నమ్మకం అంటారు. నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. ఉన్నదాన్ని కొనడంలో కన్నా లేనిదాన్ని కనుగొనడంలో ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అస్సలు వదులుకోకు.